ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇళ్లల్లో డెకరేషన్ కొరకు కొన్ని ఇలాంటి మొక్కలు పెట్టుకుంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఫ్లవర్ వాజెస్ అన్నారు. ఇళ్లల్లో అలంకరణ కొరకు ఇలాంటి చెట్లను పెట్టుకుంటాం. చూడ్డానికి ఆ చెట్టులాగే కనబడుతుంది. ఆకు నులిపేమనుకోండి, పసరమైన వస్తుందా? ఫ్లవర్ వాజ్ అన్నాను నేను, మామూలు ఈ చెట్లు కావు. అవి ప్లాస్టిక్ చెట్లు. అవి అందానికి అలంకరణకు పెట్టుకున్నాం తప్ప దాన్ని నొక్కి నలిపితే పసరేమీ రాదు. అది పువ్వులతో ఉన్నట్టుగానే ఉంది. ఆ పువ్వుల్ని ముక్కులో పెట్టే వాసన చూసామనుకోండి, వాసన ఏమైనా వస్తుందా? రాదు. ఆ ఫ్లవర్ వాజ్, ఆ చెట్టు కొన్ని కాయలు ఉన్నాయి. అవి నోట్లో పెట్టే కొరికి తిందాము అనుకుంటే అవి కొరుకుడు పడవ కూడా. ఎందుకంటే అవి ఏమి చెట్టు? అది ప్లాస్టిక్ చెట్టు కాబట్టి. సరే, నిన్న ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూసాం. నిన్న ఎన్ని ఆకులు ఉన్నాయో, నిన్న ఎన్ని పువ్వులు ఉన్నాయో, నిన్న ఎన్ని కాయలు ఉన్నాయో ఈరోజు వచ్చి చూసాం. మళ్ళీ అన్ని ఆకులు ఉన్నాయి, అన్నే పువ్వులు ఉన్నాయి, అన్నే కాయలు ఉన్నాయి. ఒక నెల రోజులు పోయిన తర్వాత వచ్చి చూసాం. అన్నే ఆకులు ఉన్నాయి, అన్నే పువ్వులు ఉన్నాయి, అన్నే ఆకులు ఉన్నాయి, అన్నే కాయలు ఉన్నాయి. ప్రియులారా, కారణం ఏంటి అంటే అది ప్లాస్టిక్ చెట్టు. అప్పుడు చూసినా ఎలాగుందో ఇప్పుడు చూసినా అలాగుంటుంది, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. ఆ బయట ఒక చిన్న మొక్క ఉంది. నిన్నటికి ఈ రోజుకి దాంట్లో కొన్ని తేడాలు కనబడుతున్నాయి. దాని ఆకును పట్టి నలిపితే పసరొస్తుంది. దానికున్న పువ్వుకు వాసన ఉంది. అది కాసిన కాయ నోట్లో పెట్టుకుంటే రుచినిస్తూ ఉంది. ఆ చెట్టును చూస్తున్నప్పుడు నిన్న లేని ఒక తొడుగు ఈరోజు కనబడింది. ఈరోజు లేని ఆకు రేపటికి కనబడింది. రేపటి రోజున ఉండని మొగ్గ ఎల్లుండికి కనబడింది. ఎల్లుండికి ఉండని కాయ అవతల ఎల్లుండికి కనబడింది. ఇప్పుడు ఇంట్లో అందానికి పెట్టుకున్న ఫ్లవర్ వాజ్కి మన ఇంటి ముందున్న చెట్టుకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇది ప్లాస్టిక్ చెట్టు, అది సహజమైన చెట్టు. రెండవది, ఈ ఫ్లవర్ వాజ్ ఎప్పుడూ అలానే ఉండడానికి గల కారణం ఏంటి అంటే దీంట్లో జీవం లేదు. అది తేడా. దీంట్లో ఏమి లేదు, జీవం లేదు. ఆ బయట ఉన్న చెట్టుకి ఏముందంటే జీవం ఉంది. జీవం ఉన్న కారణం చేత తరచూ దాంట్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. జీవము లేని కారణం చేత దీని దగ్గర ఏ మార్పు మనకు కనబడడం లేదు. ఈ ఉదాహరణ ముందు ఎందుకు చెప్పాను అంటే, క్రైస్తవుడు అంటే జీవమున్నవాడా జీవము లేనివాడా అంటే జీవమున్నవాడే. చూడండి, 1 యోహాను పత్రిక 5:12 ఏమి రాసిందో. 1 యోహాను పత్రిక 5:12 ఏముంది అక్కడ? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఎవరు యేసు ప్రభు దేవుని కుమారునిగా అంగీకరించారో వారు జీవమున్నవారట. ఎవరైతే యేసు దేవుని కుమారుడని అంగీకరించలేదో వారు జీవము లేనివారట. కనుక యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయనను అంగీకరించాం. ఆ కారణం చేత మనలో ఏమొచ్చిందనంటే జీవం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? ఏ జీవం? ఇది మళ్ళీ తెలియాలి. అమ్మ నాన్న కాపురం చేస్తే నాన్న పొట్టలో ఉన్న ఒక చిన్న వీర్యకణం మన అమ్మ అండములోకి వెళితే అండములో మన పిండమైన మన పిల్లలమై బయటకు వచ్చాం. అప్పుడు జీవం వచ్చింది. అది ఏమి జీవం అంటే మానవ జీవం. చెప్పండి, ఏమి జీవం? అది మానవ జీవం. కానీ అక్కడ అమ్మ నాన్న కాపురం చేశారు. ఇప్పుడు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు, అలాగనే దేవుని వాక్యం
వీరు ఇరువురు పని చేయగా మనకు నూతన జన్మ కలిగింది. నూతన జన్మ కలిగినందున దేవుని ఇంట్లో పుట్టాం. దేవుని ఇంట్లో పుట్టిన కారణం చేత ఇప్పుడు మన లోపలికి వచ్చింది మానవ జీవం కాదు, ఇది ఏమి జీవం? దైవిక జీవం. స్తోత్రం చెప్తారా? ఏ జీవం వచ్చింది చెప్పండి. క్రైస్తవుడు అంటే ఎవరంటే దైవిక జీవం కలిగిన వాడు. అందరూ మానవ జీవం కలిగిన వాళ్ళే, కానీ దైవిక జీవం కలిగిన వాడు ఎవడంటే ఒక క్రైస్తవుడే. కనుక నా ప్రియ సహోదరి స్నేహితులారా, ఇందాకే చెప్పాం, జీవము లేని ప్లాస్టిక్ చెట్టు ఎదుగులేదు బొదుగోలేదు. జీవమున్న బయట ఉన్న చెట్టు అదేమైపోయింది? ఎదుగుతానే కనబడతా ఉంది. మరి క్రైస్తవులంగా మన జీవమున్న వారమైతే, ఆ జీవము కాస్త దైవిక జీవమైతే, మరి మన దగ్గర ఎదుగుదల కనబడాలి కదా. అమ్మాయిటి మన దగ్గర ఎదుగుదల కనబడాలి కదా. మరి 12 సంవత్సరాల లోచర్ల హోలీ బేతస చర్చ్ ఎంత ఎదిగిందంటారు? అసలు మన ఎదుగుదల ఏంటో మనకు తెలుసంటారా? ఏ మేరకు ఎదిగామంటారు చెప్పండి. ఇలా ఒక విషయం చెప్తాను. నేను గుంటూరు జిల్లాలో కన్నవారి తోటలో సంవత్సరానికి ఒకసారి వాళ్ళ మీటింగ్స్ పోయేవాళ్ళం. ప్రియుల చాలా పెద్ద అసెంబ్లీ, సుమారు 3,000 మంది ఉంటారు. ఈ 3,000 మందిలో నా దృష్టి ఒక అమ్మ మీద పడింది. ఆవిడ వయసు 55-58 మధ్యలో ఉంటుందేమో. ఒక పిల్లాడిని ఎత్తుకొని ఆమె చర్చికి వస్తూ ఉంటుంది. ఆవిడ మొయ్యడం ఆవిడ కష్టంగానే ఉంది, కానీ వాడిని ఎత్తుకొని వచ్చి అందరికంటే ముందు అక్కడ కూర్చుంటుంది, వాడిని పక్కన పెట్టుకొని ఉంటుంది. మళ్ళీ భోజనంకి వెళ్ళినా అందరిని తీసుకుపోతుంది, పిల్లాడిని తీసుకుపోతుంది అందరి మధ్యలోంచి. సరే, అక్కడ ఆమె పరిస్థితి కొంచెం కష్టం అని అనిపించి ఆ పిల్లాడిని మొయ్యలేకపోతుందని గమనించి అక్కడున్న సేవకుని అడిగాను, అన్న ఏంటి ఆంటీ పరిస్థితి అన్నాను. ఆ పిల్లాడు పుట్టాక అంకుల్ గారు చనిపోయినారు, ఆంటీ మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లాడిని ఎవరైనా సాకుతారో సాకరో వచ్చిన మగాడు అని చెప్పి ఆ పిల్లవాడి కొరకు ఆమె పెళ్లి చేసుకోవడం మానేసిందట. ఆ పిల్లవాడు ఎట్లాంటి వాడనంటే వాడికి శారీరక మానసిక 2 రకాల్లో ఎదుగుదల లేదు. వాడు పళ్ళు తోమాలంటే అమ్మ తోమాలట, వాడికి టాయిలెట్ పోతే కడగాలంటే అమ్మ కడగాలట, వాడు స్నానం చేయించాలంటే అమ్మ స్నానం చేయించాలట, వాడికి బట్టలు వేయాలంటే అమ్మ వాడికి బట్టలు వేయాలట, వాడికి తలదువ్వాలంటే అమ్మాయి తలదువ్వాలట. సరే, వాడికి అన్నం పెట్టాలంటే అమ్మాయి ముద్దలు పెట్టాలట. మొత్తానికి అన్నీ అమ్మాయి చేస్తూ ఉంటుంది అని పాస్టర్ గారు చెప్పారు. పాపం పెద్దావిడ మీద కొంచెం జాలి కలిగింది నాకు. సరే, ఉదయం మీటింగ్ అయిపోయింది, అందరూ భోజనాలకు వెళ్ళారు. మధ్యాహ్నం మీటింగ్ కొరకు అందరూ వస్తుంటే ఇక మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. మేము వర్తమానికలం అలా పక్కన కూర్చున్నాము. ఆంటీ ఆ పిల్లాన్ని పట్టుకొని అక్కడే కూర్చుంటే చర్చిలో ఉన్న యవనస్తులంతా వాడు ఇంతున్నాయి బూరి బొగ్గల్లాగా, వాడు బొగ్గలు లాగుతుంటే వాడు వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడు. వాడు కొంతమంది చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు తల మీద టెంకి జల్ల కొట్టి వాడిని ఏడిపిస్తుంటే వాడు ఏదో వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడు. నోట్లోంచేమో చొంగలు కారుతున్నాయి. వాడు వెక్కిలి నవ్వులు చూస్తుంటే ఈ యవనస్తులు చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారు. అప్పుడు నా మనసులో ఒక 2 ప్రశ్నలు వచ్చినాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, మానసికంగా శారీరకంగా ఎదగని ఈ పిల్లాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాడు? మానసికంగా శారీరకంగా ఎదగని ఈ పిల్లాడు వాళ్ళ అమ్మకి ఎలా ఉపయోగపడుతున్నాడు? కన్న తల్లికి ఎలా ఉపయోగపడుతున్నాడు? చుట్టూన్న లోకానికి వీడు ఎలా ఉపయోగపడుతున్నాడు అన్న ప్రశ్నలు మనసులో వస్తే దానికి నాకు 2 జవాబులు చిక్కాయి. అందులో మొదటి జవాబు ఏంటనంటే, ఎదుగుదల లేని పిల్లాడు లోకం నవ్వుకోవడానికి పనికొస్తున్నాడు. నవ్వుకుంటున్నారా యవనస్తులు? చిన్నపిల్లలు బొగ్గల లాగి టెంకి జల్ల కొట్టి నవ్వుకుంటున్నారు. ఎదుగుదల లేని పిల్లాడు లోకం నవ్వుకోవడానికి పనికొస్తున్నాడు.
మరి కన్న తల్లికి ఎలా ఉపయోగపడుతున్నాడు అంటే, వాళ్ళ అమ్మ ముఖం చూస్తే ఏమంటే ముఖంలో నిద్ర చుక్కలేనట్టు దుఃఖముతోనే కొడుకు పక్కన కూర్చుంది. అప్పుడు అనిపించింది, ఎదుగుదల లేని తన కొడుకును చూస్తే ఆమెకు ఏడుపు వస్తుంది. ఎదుగుదల లేని కొడుకును చూస్తే లోకం నవ్వుకుంటుంది, ఎదుగుదల లేని కొడుకును చూసిన తల్లి ఏడ్చుకుంటుంది. అంటే పిల్లాడు ఎలా ఉపయోగపడుతున్నాడంటే లోకానికి నవ్వులాటకు, వాళ్ళమ్మకేమో ఏడిపించడానికి పనికొస్తున్నాడు. అర్థమైంది నేను చెప్పే విషయం? అలాగనే సంఘములో ఎదుగు బదుగు లేకుండా సంవత్సరాల తరబడిగా తగలడుతుంటారు మీలాంటి మంద. మాకు మీరు మంచోళ్ళేమో, ఎదుగుతున్నారేమో, 12 సంవత్సరాల లోచర్ల సంఘస్థులు, మీరు ఎంత ఎదిగారో ఏమో నాకు తెలియదు, కానీ సహజంగా చెప్తున్నాను, ఎదుగు బదుగు లేని ఈ మాయదారి మంద లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, సేవకురాలు ఏడిపించడానికి పనికొస్తారు. ఇంతకంటే ఏమొస్తుంది వీళ్ళ వలన? అర్థమైందా వ్యర్థమైందా? ఎదుగుదల లేవు, లోకం నవ్వుకోవడానికి పనికొస్తావు, నీ సేవకురాలు ఏడిపించడానికి పనికొస్తావు. ఎంతకాలమని సేవకులను ఏడిపించుకుంటూ కూర్చుంటావు? అది నీకేమైనా క్షేమమా? ఎదగవే, ఎదుగు పొదుగు లేకుండా కనబడతావు సంవత్సరాల తరబడి. లోకం చూసి నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని టక్కు టక్కులు ఆడించుకొని వెళ్ళిపోతుందిరా టక్కల మారక్క అని ఊరోళ్ళు నవ్వుకుంటున్నా నిన్ను చూసి. లోకమేమో నవ్వుకుంటుంది నిన్ను చూసి, దేవుని సేవలో ఉన్న వాళ్ళేమో ఏడ్చుకుంటున్నారు నిన్ను చూసి. కారణం ఏంటో తెలుసా? నువ్వు జీవం పొందిన మాట నిజమైతే మరి నువ్వు ఎదగాలగా. ఇందాక ముందు చదివించాను, ఏమి చదివించాను? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు. చెప్పండి, మన అన్ని విషయాలలో ఎదుగుదము. చెప్పండి, ఎన్ని విషయాల్లో? చెప్పాలి గట్టిగా, ఎన్ని విషయాల్లో? అన్ని అంటే ఎన్ని? అన్నంటే ఎన్ని? అన్ని. ఆ అన్నేవో ఇప్పుడు మనకు తెలియాలి. ఏ విషయంలో మనం అభివృద్ధి చెందవలసి ఉందో ఏమంటే నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. జీవమున్న క్రైస్తవుడవు, అది దైవిక జీవమున్న క్రైస్తవుడవు, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు నీవు అన్ని విషయాలు ఎదగవలసి ఉంది. ఏ విషయంలో ఎదగవలసి ఉందో నేను కొంచెం వివరించి ఒక 3 సంగతులు నేను మీతో చెబుతాను. నాతో రండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 4వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. మొదటి తెస్సలోనిక 4:2 చూడండి. కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. అమ్మా వింటున్నారా? ఏ విషయంలో అభివృద్ధి చెందాలట? మర్చిపోయారు అప్పుడే. నేను చదివినప్పుడు గమనించలేదా మీరు? మళ్ళీ చదువుతాను చూడండి. అయితే కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలేనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఏ విషయంలో అభివృద్ధి చెందాలట? వెరీ గుడ్, దేవుని సంతోషపరచడంలో. ఏంటమ్మా? దేవుని సంతోషపరచడం వల్ల అభివృద్ధి చెందాలి. ఇక్కడ కూర్చున్న అక్కలు అన్నలు, బయట కూర్చున్న సహోదర సహోదరులకు ఆ ప్రశ్న, నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను దేవుని సంతోషపరుస్తూనే బ్రతకాలి, నేను దేవుని సంతోషపెట్టడంలో దినదినానికి నేను అభివృద్ధి చెందాలి అనే తపనతోనే మన ఆధ్యాత్మిక జీవితం సాగుతుందంటారా? అమ్మ ఆలకిస్తున్నారని చెప్పే మాట. కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు జీవమున్న క్రైస్తవుడవైతే, నీవు జీవమున్న క్రైస్తవురాలవైతే నీవు దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందాలి. మీరు అడగొచ్చు, స్వామి అన్న ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఏం చేస్తే దేవుని సంతోషపెట్టవచ్చు
అని మీరు అంటారేమో. నేను చూపిస్తాను ఒక 2-3 విషయాలు. రండి నాతో అందరూ 147వ కీర్తనకు రండి. 147వ కీర్తనలో మనం ఏమి చేస్తే దేవుడు ఆనందిస్తాడో, మనం ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో ఇక్కడ రాసి ఉంది. 147వ కీర్తన 11వ వచనం చూస్తారా? ఏమి రాసిందో? తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరిలో దేవుడు ఆనందిస్తాడు అంటే తన ఎడల భయభక్తులు గలవారి యందు. అమ్మ వింటున్నారా? మనకు దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయంటారా? మీరు అడగొచ్చు, స్వామి బాబు భయభక్తులు లేకపోతే మేమెందుకు వస్తాం ఈ ఎండన పడి, ఈ ఒక్క పోతలో ఈ చెమట్లు కక్కుకుంటూ మేమెందుకు మందిరంలో కూర్చుంటామయ్యా, మాకు దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయి అని మీరు అంటారేమో. నేను రుజువు చేస్తాను, వినండి. నీ దగ్గర భయభక్తులు ఉంటే ఏం జరగాలో మీతో చెప్పనా? నీకు దేవుని ఎడల భయం ఉంటే నీవు పాపాన్ని నశించుకొని పాపానికి దూరమైపోతూ బ్రతకాలి. అది దేవుని భయానికి నిదర్శనం. అవునా కాదా చెప్పండి? ఆ యోసేపును పట్టుకుంది ముదనష్టపాడది పొతీఫర్ భార్య, ప్రతిరోజు వెంటబడుతుందంట, నాతో పడుకోవా, నాతో శయనించవా అని. ఎర్రగా బుర్రగా ఉన్నాడేమో కుర్రగాడు, వాళ్ళ ఆయనేమో ఇంట్లో లేడేమో, ఇవన్నీ వెనకాల పడుతూ ప్రతిరోజు శోధిస్తుందంట. కానీ ఆ రోజున విన్నాడు యోసేపు, నేను ఆ పాడు పని చెయ్యలేనంటే ఆ పిల్లగాడి మీద నా బట్టను పట్టుకొని లాగిందంట. బట్టను వదిలేశాడు కానీ బతుకుని కాపాడుకోవడానికి పారిపోయాడు. ఒకసారి అదే యోసేపు అంటాడు, నేను అలా జీవించడానికి గల కారణం ఏంటనంటే నేను దేవునికి భయపడువాడను. చెప్పడం ఏం చేసేవాడట? చూడండి, చదవండి ఈ మాట. ఆదికాండం 42వ అధ్యాయానికి రండి. ఆదికాండం 42వ అధ్యాయం చదవండి ఒకసారి. 18వ వచనంలో ఏముందో? ఆదికాండం 42:18 ఏంటో చెప్పండి. 3వ దినమున యోసేపు అని చూచి, ఆగ్రా తల్లి ఏం చేసేవాడట? ఆయన దేవునికి భయపడేవాడు. పాపం తన కాళ్ళ వరకు వచ్చింది, యజమానుడు లేడు, ఆ ఇల్లంతా అతనికి అప్పగించి ఇల్లంతా ఆయనకి అప్పగించబడింది. యజమానుడు లేడు. ఆయన తప్పు చేస్తే అడిగే అన్నదమ్ములు లేరు, ఆయన తప్పు చేస్తే అడిగే వదినమ్మలు లేరు, ఆయన తప్పు చేస్తే చూసే నాయన లేడు. చెయ్యొచ్చు తప్పు, అందులో ఆమె ఒకరోజు కాదట, అనుదినము శోధిస్తూ వస్తుందంట. కానీ యోసేపు ఎందుకు పారిపోయాడనంటే ఆయనలో ఏముందటమ్మా? దేవుని భయం. అందుకే ఆయన ఏమన్నాడు? నేను దేవునికి భయపడవాడను. అందుకే నాకేమి నేర్పించిందంటే, ఏ మనిషి అయితే దేవుని ఎడల భయం కలిగి ఉంటాడో వాడు పాపం యొద్ద నుంచి పారిపోతాడు. దేవుని భయం ఉన్నోడు ఏం చేస్తాడు? దేవుని యొద్ద నుంచి చెప్పడు పాపం యొద్ద నుంచి పారిపోతాడు. అలాగనే ప్రియులారా, ఎవరికైతే దేవుని ఎడల భక్తి ఉందో, భక్తి ఉండే మనుషులు వాళ్ళు దేవునికి దగ్గరైపోతారు. భయం ఉన్నవాడు పాపం యొద్ద నుంచి పారిపోతాడు, భక్తి ఉన్నవాడు దేవుని యొద్దకు పరిగెత్తుకొని వస్తాడు. ఇంతకంటే పెద్ద రుజువులు చెప్పనక్కర్లా. ఇక్కడ ఏమంటే కీర్తనకారుడు అంటున్నాడు, నీలో దేవుడు ఆనందించాలి అంటే ఎవరి యందు ఆనందిస్తాడంటే దేవుని ఎడల భయభక్తులు గలవారి యందు ఆనందించువాడు. మరి భయముతో పాపం యొద్ద నుంచి పారిపోతున్నావా? భక్తితో నీవు దేవునికి దగ్గరవుతున్నావా? మరి నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు అని అనిపిస్తుందా? నేను చెప్పే వర్తమానం అర్థమవుతుందా మీకు? ఎవరి యందు ఆనందిస్తాడంట దేవుడు? దేవుని యందు భయభక్తులు గలవారి యందు ఆనందించువాడట. మరి ఈ రోజున చాలా మంది క్రైస్తవులు భక్తి చాలా బాగా చేస్తున్నారు, కానీ కొంతమంది భయం ఉండదు. భయం లేదు కాబట్టి బైబిల్ పట్టుకొని చర్చకు వస్తారు, పాటలు పాడతారు, చక్కగా వాక్యాలు చదువుతారు, సంఘంలో కార్యక్రమాలంటే పరిపాట్లు చేస్తారు, కానీ పాపం యొద్ద నుంచి పారిపోరు. వాళ్ళ బ్రతుకులు పాపంలోనే కనబడుతుంటాయి. కొంతమందికి ఏమో పవిత్రంగా ఉండాలని ఉంటుంది, కానీ దేవుని మీద ఆధారపడి బ్రతకాలి, దేవునికి దగ్గర అవ్వాలనే భక్తి ఉండదు. కొంతమందికి ఇది ఉంటే అది లేదు, కొంతమంది అది ఉంటే
ఇది లేదు. మరి నీలో దేవుడేం ఆనందిస్తాడు చెప్పరా తల్లి? దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, ఎవరైతే నా ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు నేను ఆనందిస్తాను అన్నాడు. కనుక భయముతో పాపం యొద్ద నుంచి పారిపోతా, భక్తితో దేవునికి దగ్గరగా వస్తా, మన జీవితాలు మెరుగుపరుచుకున్నామనుకోండి, ప్రైజ్ ద లార్డ్, మన దేవుని యందు భయభక్తులు కలిగిన వారము దేవుడు మనలో ఆనందిస్తాడు. స్తోత్రం చెబుదామా? ఒకటి. రెండోది ఏమన్నాడంటే కీర్తనాకారుడు, తన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి యందు ఆనందిస్తాడట. ఇట దేని కొరకు కనిపెట్టేవారు? ఆయన కృప కొరకు కనిపెట్టేవాళ్ళు. కృప ఎందుకండి మనకు? బోళ్ళంత కృషి చేయగలం కదా అనుకుంటారేమో. కృప నాకెందుకు, నేను కృషి చేయగలను అనుకుంటారేమో. నీ కృషి వలన జరిగేది ఒరిగేది ఏమి ఉండదు. బైబిల్లో యాకోబు అనే మనుషుడున్నాడు. 20 సంవత్సరాలు తన కృషితోనే మామగారింటిలో ఇల్లరక పల్లుడుగా, వింటున్నారా, 14 సంవత్సరాలు భార్యల కొరకు బూడిగం చేశాడట. 6 సంవత్సరాలు సంపదల కొరకు బూడిగం చేశాడట. ఒకరోజు ఎబ్బేకురేవు దగ్గరకు వచ్చి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అన్నాడు. మరి 20 సంవత్సరాలు ఈ ప్రార్థన ఎందుకు చేయలా? నా కృషితో నేను గొప్పోడిని కాగలను. దేంతో? గట్టిగా చెప్పండి. దేంతో? నా కృషి, నా కష్టంతో నేను గొప్పవాడు కాగలను అనుకున్నాడు. కానీ ఆయన కృషితో అతను గొప్పవాడు కాలేకపోయిన కారణం చేత, దేవాని కృప నాకు కావాలి. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న వినండి, హోలీ బేతస్సా సంగములు కానివ్వండి, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా కానివ్వండి, దేవుని కృప మినహాయించి నీ జీవితం అర్థవంతంగా ఉండదు. ఉదాహరణకు, నువ్వు దేవుల్లో బలపరచబడాలి అనుకోండి. ఎవరంటే బలపరిచేది? నీ కృషా, నీ కష్టమా? చదవండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమి రాసిందో? 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అంటే మనం దేవునిలో బలవంతులం అవ్వాలంటే మన కృషి కాదట, దేవుని కృపే కావాలట. దేవుని కృపచేత బలవంతులం అవుతామట. అమ్మ, అర్థమవుతుందని చెప్పే మాట. కొంతమందికి బాగా సేవ చేయాలని ఉందండి అంటారు. సేవ నీ కృషితో చేస్తావా? సేవ నీ జ్ఞానంతో చేస్తావా? సేవ నీ కష్టంతో చేస్తావా? దేవుడు తన సేవ జరిగించుకోవడానికి నీ చెమట కావలసినటువంటి దేవుడైతే కాదు. మీ ప్రాంతాల్లో ఒక ఆయన, పేరు అడక్కండి, ఆ ఊరు అడక్కండి, ఎందుకంటే మీ ప్రాంతాల్లో ఉన్న మనిషే కాబట్టి, పెద్ద చర్చి కడతాను స్వామి అన్నాడు. మంచిదన్నా, చాలా మంచిది. అంటే అప్పటికే మేము పెద్ద మందిరం కట్టాం. మా మందిరం ఓపెనింగ్ వచ్చి చూశాడు ఆయన. చాలా బాగా టవర్ కట్టినారు, చాలా పెద్ద చర్చి కట్టారు స్వామి, నేను ఇలాంటి మందిరమే కడతానన్నాడు. మంచిదన్నా, ప్రైజ్ ద లార్డ్ అన్నాను. అన్నాడు, నేను సంఘస్థుల డబ్బుల మీద కాదు, నా కష్టంతో మందిరం కడతానన్నాడు. దేంతో కడతాడంట? నా కష్టంతో మందిరం కడతానన్నాడు. నేను పుస్తకమని అన్నాను, అన్న, దేవుడు తన పని చేయించుకోవడానికి నీ చెమట కోరుకునే కక్కుర్తి దేవుడు కాదన్నా. నీ చెమటతో తన సంఘాన్ని కట్టుకోడు, నీ చెమటతో మందిరం కట్టుకోడు. ఆయన విధానాలు వేరుగా ఉంటాయి. మీరు కొంచెం డాంబికంతో మాట్లాడుతున్నారు అన్నాను. మన మాట ఎక్కలేదు మనోడికి ఆ రోజుల్లో. ఇక మందిరం కట్టడానికి, సేవ చేయడానికి వ్యాపారాలు మొదలుపెట్టాడు. మంచి మంచి వ్యాపారాలు చేశాడు. మొత్తం అన్ని అప్పులైపోతే అతని భార్య ఒకసారి ఫోన్ చేసి, బ్రదర్ ఏంటో ఇతను ఒంటి మీద కిరసనాలు పోసుకొని నిప్పెట్టేసుకుందాం అనుకుంటున్నాడంటే నా గుండె జారిపోయింది. ఏమంట అక్కడికి ఎందుకు వచ్చిందంటే, తీర్చలేనంత రుణభారం మీద పడిపోయింది. తీర్చలేనంత రుణభారం. మందిరమేమో ఏమీ అవ్వలేదు, తీర్చలేని రుణభారమా పెరిగిపోయింది. ఇప్పుడు సేవ ఏమో జరగటం లేదు. నువ్వేమన్నావు? నా కష్టంతో చేస్తాను. దేవుని పని కష్టంతో చేయకూడదు, ఆయన కృపతో చెయ్యాలట. అందుకే పౌలు ఈ మాట అన్నాడు. చదవండి మీ మాట. ఏమంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 15:10 ఏముంది? అయినను
నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాదు, దేవుని నాకు తోడయ్యున్న దేవుని కృపయే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంత బాగా సేవ చేసిన ఈ పెద్ద మనుషుడు ఎన్ని రకాల సేవలు చేశాడో చెప్పనా? మీకు ఉండి జారిపోద్ది. మనం చేసింది లింగులింగుమని ఒక చిన్న సేవ. అలసిపోతున్నా ఉండి చర్చిలో బొగ్గలు తిప్పుతుంది బొగ్గలపల్లి మా అక్క. ఎంత కష్టపడిపోతున్నానో సేవలు అని. ఏమమ్మా ఎంత కష్టపడిపోతాను, ఎన్ని ఉద్యోగాలు చేసావు సేవలో? మా సేవకులు కూడా అన్న అలసిపోతున్నాను అంటాడు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, బైబిల్ టీచర్. మా బైబిల్ స్కూల్లో చేసిన పనేమో ఆవగించంతమ్మ, చెప్పుకునే కబుర్లేమో కొబ్బరి బొండామంతా. చేసే పని ఎంత చెప్పరేమమ్మా? ఆవగింజ. చెప్పే కబురేమో మామూలు కొబ్బరి బొండా కాదు, గంగాబాబని కొబ్బరి బొండామంతా. ఎంత కష్టపడిపోతున్నానో అంటుంటాడన్నమాట. మీకు చెప్తాను వినండి ప్రియులారా, మనం ఎంత సేవ చేసినా మన కష్టము మన కృషి అనుకుంటే మనం నలిగిపోతాం. కానీ దేవుని కృప నిలబెట్టిందని చెబితే ఏదైనా మనం చేయగలుగుతాం. స్తోత్రం చెబుదామా? అది అనుభవించిన పౌలు అంటాడు, నన్ను బలపరచువానిని బట్టి ఏమంటామా సమస్తము చేయగలను. వాక్యము చెప్పగలను, కుర్చీలు వేయగలను, దరీలు వేయగలను, మైకులు పెట్టగలను, వాయిద్యం వాయించగలను, చాపలు వేయగలను, బయట వంట వండగలను, మనుషులు తినడానికి బొడ్డి సమస్తము చేయగలను. సమస్తములు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పౌలుకు దేవుడు అనుగ్రహించిన కృపలో ఒక పని కాదు, రెండు పనులు కాదు. మనమేమో ఒక చిన్న పని చేసి పెద్ద పని చేసేసినట్టుగా బిల్డప్ ఇస్తుంటాం. ఏమిస్తుంటాం? పర్లేదు చెప్పేయండి. ఇప్పుడంతా బిల్డప్ రాజ్యంలో ఉన్నాం కదా. జరిగింది ఏమి లేకపోయినా బిల్డప్లు ఎక్కువైపోయి ఆంధ్ర వాళ్ళకి. చెప్పండి చెప్పండి, ఎంత బిల్డప్పో చెప్పలేము. మనకి మీకు విషయం చెప్పనా, మన బిల్డప్లేమో పౌలు దగ్గరకు వచ్చి చూడండి ఎంత బిల్డప్ ఇచ్చాం మనం. దేవుడు తనకు అనుగ్రహించిన కృపతో అపోస్తలుడుగా పనిచేశాడు. చప్పట్లు కొట్టండి అపోస్తలుడికి ఒకసారి. వెరీ గుడ్. ఒక ఉద్యోగం అయిపోయింది. రెండోది ఏంటంటే సువార్థికుడుగా బాగా పనిచేశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. చెప్పండి ఎన్నో ఉద్యోగం. రెండోది సంఘ స్థాపకుడుగా పనిచేసి కొత్త స్థలాల్లో సంఘ స్థాపన చేశాడు. చెప్పండి ఎన్నో ఉద్యోగం. చప్పట్లు కొట్టండి మూడో ఉద్యోగానికి. గుర్తుంటాయని చప్పట్లు కొట్టేస్తున్నా. నాలుగో ఉద్యోగం సంఘాల కాపరిగా పనిచేశాడు. ఎన్నో ఉద్యోగం? 4. చప్పట్లు ఇప్పుడు ఆగిపోయినాయి. ఇంటి దగ్గర పిడకలు సరుసమ్మంటే సరుస్తావా? పడమని పిడకలు. చప్పట్లు కొట్టరే? చెప్పండి ఎన్ని వచ్చాయి? 4. 5వ ఉద్యోగం సంఘములో బోధకుడుగా పనిచేశాడు. చెప్పండి ఎన్ని వచ్చాయి? 5. సంఘములో పరిచారకుడుగా పనిచేశాడు. ఎన్ని వచ్చాయి? ఆఫీసర్ చప్పట్లు అప్పుడే మీరు. 6. సంఘములో నాయకుడిగా పనిచేశాడు. ఎన్ని వచ్చాయి? 7 ఉద్యోగాలు చేసిన వాడు నన్ను బలపరచువాన్ని బట్టి సమస్తము చేయగలుగుతున్నాను, నన్ను బలపరచిన దేవుని కృపే అన్నాడు. దేవుని కృపే. ఇన్ని ఉద్యోగాలు చేయడానికి అవసరమైందట ఆయన కృషి కాదు, ఆయన కష్టమో కాదు, ఆయన చెమట అంతకంటే కానే కాదు. దేవుడు తన రాజ్యాన్ని మనుషుల చెమటతో కట్టడండి, తన కుమారుని రక్తంతో కట్టుకుంటాడు ఆయన రాజ్యాన్ని. అది అర్థం కాక కష్టపడిపోతామండి, కృషి చేస్తామండి అంటారు. వాళ్ళకాడు నువ్వు చేసిందేంటి? దేవుని కృప నిన్ను బలపరచగా, దేవుని కృప నీకు సేవకు సామర్థ్యం ఇవ్వగా, నువ్వు కృప కొరకు కనిపెట్టుకున్న దానవైతే, నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టువాడవైతే దేవుడు నీలో ఆనందిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? భయభక్తులకు 2 మాటలు చెప్పానా? భయం అంటే ఏంటి? పాపం యొద్ద నుంచి పారిపోవడం. భక్తి అంటే ఏంటి? దేవుని యొద్దకు చేరువకొచ్చు. అది భయభక్తులు అంటే. దేవుని కృప కొరకు కనిపెట్టడం అంటే 2 చెప్పాను. ఒకటి కృపచేత బలవంతులం అవ్వాలి, కృపచేతనే దేవుని కొరకు పనులు చేయాలి. ఈ 2 చేస్తే మన కృప కొరకు కనిపెట్టే వారము గనక దేవుడు మనలో ఆనందిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాగ దేవుని ఆనందపరచడంలో నీవు అభివృద్ధి చెందావా?
దినదినము ఎదుగుతున్నావా? దేవునిల భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టి పెట్టుకు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సంతోషపరచడం మనకు చేతనయ్యిందా? పౌలు అంటాడు, దేవుని సంతోషపరచడం ఎలాగో మా వల్ల నేర్చుకున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి చెందాలి, అంతకంతగా అభివృద్ధి చెందాలి. ఇందాక చెప్పాను, జీవమున్న చెట్టు నిన్నున్నట్టు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. అది రోజు రోజుకి మార్పును పొందుతూ ఉంటుంది, అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగనే వినండి, దేవుని పిల్లలు జీవం గలవారం గనక దాన్ని మనం అభివృద్ధి చెందుతూ కనబడాలి. ఏ విషయంలో అభివృద్ధి చెప్పానంతసేపు మాట్లాడరే, దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందాలి. చిన్న చిన్న మాటలు చెప్తున్నాను, నేనేం పెద్ద వేదాంతాలు వల్లించేయడం లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకొని పరీక్షించుకోండి, నేను దేవుని సంతోషపెట్టడంలో ఏ మేరకు నేను అభివృద్ధి చెందాను? దేవుని కృపకరగా కనిపెడుతున్నానా? దేవుని భయభక్తులే కలిగి ఉన్నానా? నన్ను బట్టి దేవుడు నిజముగానే సంతోషపడుతున్నాడా అనేది మనం ఎవరికి వారమే ఆలోచించుకోవాలి. ఒకటి. రెండో చెప్తాను రండి ప్రియులారా. రెండవ సంగతి ఇలా రాసి ఉంది, మొదటి తెస్సలోనిక పత్రికలోని, తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 1 తెస్సలోనిక 3వ అధ్యాయం నేను మీకు చదువుతాను చూడండి. 12-13 వచనాలు కలిసి ఉన్నాయి. 12-13. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులు అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. చెప్పండమ్మా, దేంట్లో అభివృద్ధి? చెప్పండి, దేంట్లో అభివృద్ధి? ప్రేమలో అభివృద్ధి. దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి చెందాలి ఒక మాట, ప్రేమలో అభివృద్ధి. మీకు ప్రశ్న అడగాలి, చెప్పండి, స్వతహాగా మనం ప్రేమ కలిగిన మనుషులమేనా? ఏం మాట్లాడరేమమ్మా? స్వతహాగా సహజంగా మన ప్రేమ కలిగిన మనుషులమేనా? తమ్ముడు ఎఫ్రాయిం చెప్పండి. ఏమర్రా అలా బిక్కమొకాలు వేసుకొని కూర్చున్నారు? స్వతహాగా సహజంగా మనం ఏమంటే ప్రేమ కలిగిన మనుషులమేనా? ప్రేమ కలిగిన మనుషులమే అని మనకు అనిపిస్తుందా? నాకు తెలిసి స్వతహాగా మనం ప్రేమ మాట ఏమో కానీ దుర్మార్గత గల మనుషులం. చెప్పండి, ఏం కలిగిన మనుషులం? దుర్మార్గం, కనికరం తక్కువ, జాలి తక్కువ, వాత్సల్యత తక్కువ, కరుణ తక్కువ, జాలి తక్కువ, అన్నీ తక్కువే. ఎందుకంటే స్వతహాగా మనం ఎవరమంటే దుర్మార్గతతో నిండిన మనుషులం, దుర్మార్గంతో నిండిపోయిన మనుషులం అండి మనమంతా. మరి ప్రేమలో అభివృద్ధి పొందాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? మీరే చదవండి, చూపిస్తాను. రామాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? రామాపత్రిక 5:5 చూడండి, ఏం రాసిందో చెప్పండి. నాకు ఒకటి స్తోత్రం చెబుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందట. ఎప్పుడైతే యేసుని నమ్మామో, ఎప్పుడైతే మారు మనసు పొందామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తేను, వచ్చిన పరిశుద్ధాత్ముడు ఊరకనే లోపలికి రాలేదు, ఆయన దేవుని ప్రేమను తీసుకొని వచ్చి మన హృదయాలలో పోసేశాడంట. ఏం చేశాడు? మన హృదయాల్లో పోసాడట. మరి ఇప్పుడు హృదయంలో ప్రేమతో నింపబడిన నీవు ఆలకిస్తున్నారా? ఏం చేయాలి ఇప్పుడు అంటే, మొట్టమొదటగా ప్రభువుని ప్రేమించడం బాగా రావాలి. చెప్పండి, ఎవరిని ప్రేమించడం రావాలి? అప్పుడు నువ్వు ప్రేమల అభివృద్ధి పొందినట్టు లెక్క. ప్రభువుని ప్రేమించడం వచ్చా? మాట్లాడరేమమ్మా? ప్రభువుని ప్రేమించడం బాగా వచ్చా? ఇలా అడుగుతాను, వినండి. అదేంటి బాబా మాట అంటావు? పాడమంటావా పాట? ప్రేమించేదన్ పాడండి. అధికముగా ఆసక్తితో ఆరాధించు
ప్రేమించిన మాకు రాదంటావా? వినైతే ఈ మాట, నిన్నే ప్రేమింతును. పాడరే, నిన్నే ప్రేమింతును. మనం ఈ పాట పాడుతుంటే సైతాన్ ఎక్కడుండి ఉత్తుదే అని అనుకోడు వాడు. మరి ప్రభువుని ప్రేమిస్తే ప్రభు కోరినట్లుగా నీ ప్రవర్తన ఎందుకు మారలేదో? ప్రభువును ప్రేమిస్తే ప్రభు కోరుతున్నట్టు నీ ప్రవర్తన ఎందుకు మార్చుకోవడం లేదో? మీకు అర్థమైనట్లు చెప్తాను. నా పిల్ల ఒక మునుపు నేను నా హెయిర్ క్రాఫ్ ఇలా ఉండేది కాదు. ఇక్కడేమో చిన్న పాపిడి తీసి ఇలాగ దువ్వేవాడు. మా చెల్లికి తెలుసు, మాధురు ఉందిగా చెల్లి, తెరలా నుంచి వచ్చిందిగా చెల్లి. ఏమంటే కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉన్నప్పుడు నా హెయిర్ క్రాఫ్ ఇది కాదు, ఇట్లా కొంచెం పాపిడి ఉండి ఇలా ఉండేది. పెళ్ళి అయిన తర్వాత నా భార్య అంది, ఏంటా ఎయిర్ క్రాఫ్ ఆడపిల్లలాగా మధ్యలో పాపిడి తీయటం అనింది. అది కొంచెం ఏమంటే ఇబ్బంది కలిగిన, నా భార్యను ప్రేమిస్తున్నాను కనుక తన కోరినట్లే ఏం చేయాలా, క్రాఫ్ వేసుకోవడం మొదలుపెట్టా. ప్రేమించాను కాబట్టి ఆమె కోరుకున్నట్లుగా నాలో కొన్ని మార్పులు తెచ్చుకున్నాను. అర్థమవుతుందా? మనం దేవుని ప్రేమించానంటున్నావు, ప్రేమించదని అధికంగానే పాడుతున్నావు. మరి ప్రేమిస్తే ఆయన కోరుకున్నట్లుగా నీ జీవితంలో మార్పులు ఎందుకు రావటం లేదు? అంటే నువ్వు ప్రేమిస్తున్నానని పాడే పాట, నిన్నే ప్రేమిస్తున్నానని పాట, ఇవన్నీ పచ్చి అబద్ధాలండి. నేను ఎప్పుడు అంటుంటాను ఈ మాట, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడుతుంటారు మీరు. వీళ్ళ పాటలన్నీ పచ్చి అబద్ధాలు, ఒక్క పాటలో నిజం ఉండదండి. మీరేమని అనుకోండి, పాడుతున్న ప్రతి పాట అబద్ధమే. నిన్నే ప్రేమించనంటారు, ఉత్తిదే ప్రేమించరు. శోధించబడిన మీదట సువర్ణాలకు అవుతామని పాడతారు, మరి శోధన వస్తే తట్టుకొని నిలబడరు. మరి ఏమి దొంగ పాటలు పాడతారు దొంగ క్రైస్తవులారా? ఇలా అంటే ఒళ్ళు మండిపోతుంది మళ్ళీ మీకు. అమ్మ అర్థమవుతుందా? నువ్వు ప్రభువుని ప్రేమించిన మాట నిజమైతే ఆయన కోరినట్లుగా నీ ప్రవర్తనలో మార్పేది. ఇంకా విషయం చెప్తాను. నేను ఎక్కడి నుంచో తిరిగి వస్తాను, ఇంటికి రాగానే ఈవిడ అంటది, నన్ను వచ్చి అక్కడ దింపరంటది. మనకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాం, ఎవరికో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కారులో అక్కడ దింపండి అంటది. నిద్ర వస్తుందమ్మా, దింపేసి వచ్చి పడుకోండి అంటది. ఆ కొంచెం దూరం వెళ్ళడానికి శరీరం సహకరించదు. నన్ను వదిలిపెట్టమ్మా అంటే నేను అక్కడ వెళ్ళాలి అర్జెంటుగా, మీరు రండి అని అమ్మ జలగలాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇక నిద్ర వచ్చినా కానీ ఏమైనా కారు తీస్తాను డ్రైవ్ చేయడానికి. ఎప్పుడు నా కారు ఎక్కకండి, నేను నిద్రపోతూ కూడా కారు తోలుతుంటాను. నా కారు ఎక్కారంటే మీ పై ప్రాణాలు పైనే పోతాయి, తర్వాత సస్తారు బతుకుతారు వేరే విషయం. కానీ ఈడంటారు నిద్రపోయి కారు తోలుతుంటాను అనుకుంటా. మా పాస్టర్ గారు అంటున్నారు, అన్న అక్కడ నుంచి ఎక్కడ వరకు ఒక మాట నువ్వు మాట్లాడలేదు, అసలు మెలుకుగుండే తోలేవా అన్నాడు. ఎంత దూరం వచ్చాము తమ్ముడు అన్న, 13 కిలోమీటర్లు వచ్చామన్న అన్నాడు. శోభన్ బాబాని మా పాస్టర్ గారు 13 కిలోమీటర్లు నిద్రపోయి తోలేనమాట కారు. అందుకే నా కారు ఎవరు ఎక్కకండి. ఇంకా ఎక్కవలసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారుగా, తమ్ముడు డేవిడ్ లాంటి వాళ్ళు. ఏమంటే చాలా ప్రమాదం నాతో కారులో కూర్చుంటే. అలిసిపోతాం కదండి, చెమట్లోకి ఎక్కేస్తుంటాం, అలిసిపోతాం, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడేమి అమ్మాయి రమ్మంటుంది, ప్రేమించాను కనుక అమ్మాయి కొరకు ఏం చేయాలా, రిస్క్ తీసుకోవాలా. నడైతే పద వస్తానంటాను. నా శరీరం ఏమో నిద్రపోమంటుంది. నా భార్యను ప్రేమించాను కనుక కారు తీసుకుని వెళ్ళి ఆమెను ఎక్కడో దింపు రావడానికి బయటికి వెళ్ళాను. ఎందుకంత రిస్క్ తీసుకోవాలంటే ప్రేమించాను కనుక ఆమె కొరకు తెగింపు తెగించాలి. ప్రేమ తెగిస్తుంది, ప్రేమ మారిపోతుంది. ఇది అర్థమవడానికి చెప్పాను నా ఉదాహరణ. ఇప్పుడు యేసయ్యను ప్రేమిస్తున్నానన్న మాట నిజమైతే నీ ప్రవర్తనలో వచ్చిన మార్పేది, యేసు కొరకు నీ తెగింపేది. యేసయ్యను ప్రేమిస్తున్నా మందిరంలో పాడతావు. పల్లెటూరు కదా, ఎలా ఉంటారో నాకు తెలుసుగా. నేను పల్లెటూరులో సేవ చేసి సేవకుడిని. చర్చిలోనేమో ఏమండి పావురంలా కనబడుతుంది మా అక్క. మేము అనుకోండి, అబ్బా పావురం పిల్ల మా చర్చిలో ఉంది అనుకుంటాం. పావురం పిల్ల వల్లకాడిది, నల్లకాకిది. వీధిలోకి వెళ్తే కాకిపోతు కనబడుతుంది అన్నమాట. ఎవరో చెప్పారన్నా, ఏమండి ₹10 అంత పెట్టుకుందన్నా అన్నాడు. చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రం ఏమీ లేకుండా వస్తుంది. వస్తూనే చర్చుకొని గోడ కంటించేస్తుందంట. ఏంటి స్టిక్కర్ అంటించేసి లోపలికి వస్తుందంట. నాకెవరో చెప్తే అడిగాను, ఏమో ఆ డబుల్ గేమ్ ఎందుకు, ఆ డబుల్ గేమ్ ఎందుకంటే అదే మా బంధువులు ఇది లేకపోతే పేరంటానికి పిలవరన్నా అంది.
పేరంటాన్ని పిలిస్తే ఏమొస్తుందమ్మా? ఏం మాట్లాడరేం పేరంటాలు తెలియనట్టు. లోచర్లో పేరంటానికి వెళ్తే ఏమొస్తుంది? ఒక ఆకు, ఒక చెక్క, దాని మీద ఒక అట్టిపండు, దాని మీద ఒక ₹10 బిల్ల, లేకపోతే ఇప్పుడు ₹5 బిల్ల అయిందిలేండి. అంతేనమ్మా. ₹5 బిల్ల పెడుతున్నాడు ఎవడైనా ఈ రోజుల్లో? పేరంటాన్ని పెట్టట్లేదు. ఇప్పుడు చెప్పండి, పేరంటానికి వెళ్తే ఏమొచ్చింది? ఒక ఆకు, ఒక చెక్క, ఒక అంటిపండు. ఈ 3 తినేస్తే పొట్టలోనికి పోయినాయి, తెల్లవారితే బహిర్భూమి పోతాయి. ఇక మిగిలేదంతా ₹10 బిల్ల. ఈ ₹10 బిల్ల పోగొట్టుకోకూడదట, అందుకని ₹10 బిల్ల పెట్టిందంట ఇక్కడ. మీకు అర్థమైంది నేను చెప్పే మాట? నేను ప్రభువుని నమ్మానండి, నేను దేవుని బిడ్డగానే ఉంటాను, మీరు పేరంటం పిలవపోయినా పర్వాలేదు, నన్ను పిలవద్దులేండి, నేను విధవరాలు అనుకుంటున్నారు కానీ నా పిరిమిట్లేడా, మీకు ఆ సంగతి తెలియదా? అయినా మీరు పిలవక్కర్లేదు, మీరు పేరంటం పెట్టక్కర్లేదు, ఉదయాన్ని వచ్చి ఆ పనులన్నింటిలో సాయం చేసేస్తాను, భోజనాల దగ్గరికి వచ్చి ఆకులు ఎత్తుతాను, నేను దేవుని బిడ్డనయ్యానండి, మీరు పేరంటం పిలవక్కర్లేదండి అని సంతోషంగా ఒప్పుకుంటావమ్మా? అక్కడ తెగింపు ఉండదు. వీధిలోనేమో తెగింపు ఉండదు, ఎక్కడికి వచ్చేమో నిన్నే ప్రేమింతున్, నిన్నే ప్రేమింతున్, నంగనచలా పడుతుంది, నంగన చక్క. అర్థమవుతుందా నేను చెప్పే విషయం? ప్రేమ తెగిస్తుంది ప్రేమించిన వాని గురించి, ప్రేమ మారిపోతుంది ప్రేమించిన వాని గురించి. నువ్వు యేసును ప్రేమించిన మాట నిజమైతే, నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందుతున్న మాట నిజమైతే, యేసు కొరకు తెగించాలా, యేసు కొరకు మారిపోతూ ఉండాలి. చేతులది స్తోత్రం చెబుదామా? వచ్చినాయంటారు ఈ అనుభవాలు. ఇదొకటి. రెండవ సంగతి ఏంటనంటే, పరిశుద్ధులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? పరిశుద్ధులను ప్రేమించాలి. ఎక్కడుంటారు పరిశుద్ధులు? మీ స్థానిక సంఘాలు ఉంటారు. పరిశుద్ధులను ప్రేమిస్తే ఎలా ఉంటామో చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5:14 చదవండి ఒకసారి. 1 తెస్సలోనిక 5:14 చదవండి. సహోదరులారా, మీకు బోధించినది ఏమనగా, చెప్పండి ఏంటమ్మా? మీరు అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి. ప్రభువుని ప్రేమించి మార్పు చెంది, ప్రభువుని ప్రేమించి ప్రభు కొరకు తెగించిన నీవు తోటి పరిశుద్ధుల కొరకు ఇలా సేవ చేయాలట. ప్రేమ ఉంటే. ఎవరైనా అక్రమంగా నడిచారనుకోండి, ఇది మనకు తగదు అని చెప్పాలి. ఎవరైనా ధైర్యం చెడిపోయారనుకోండి, వారి భుజమే చెయ్యి వేసి ధైర్యపరచాలి. ఎవరైనా కృంగిపోయారనుకోండి, వాళ్ళని మన పైకి లేవనెత్తాలి. ఇలాంటి మంచి అలవాట్లు లేకుండా నేను ప్రేమ కలిగిన మనిషిని అనుకుంటే ఎట్లా కుదురుతుందమ్మా? ఇప్పుడు మీ లోచర్ల స్థానిక సంఘంలో ఎవరో అక్రమంగా ఉన్నాడో సహోదరుడు, ఎవరో సహోదరు అక్రమంగా నడుచుకోండి, బుద్ధి చెప్పావు ఎప్పుడైనా? శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళకి సామెత ఉంటుందిలేండి. మన సామెత ఏంటో చెప్పనా? ఇంటి మీద రాయిసడం ఎందుకు, ఒళ్ళు కాయడం ఎందుకు అంటే అర్థం ఏంటి? ఇంటి మీదకి ఇసిన రాయి దొర్లుకుంటా వచ్చి మన మీద పడుతుందట. మనం వాడికి బుద్ధి చెబితే మనకే నష్టం వస్తుంది కదా, మనం ఎందుకు చెప్పడం? సంఘం పాడైపోయినా పర్వాలేదు, దేవుని సేవ పాడైపోయినా పర్వాలేదు, కానీ అక్రమంగా ఉండే వాళ్ళకి బుద్ధి చెప్పరు. మోగ కుక్కలు సంఘాలు తగలడతారు, మోగ కుక్కలు. నీకు ఇది నిజమని తెలిసినప్పుడు నోరెత్తి మాట్లాడవే మోగ కుక్క. ఈ తప్పని తెలిసినప్పుడు ఈ తప్పని చెప్పవే మోగ కుక్కలా కూర్చుంటావు. మరి నీ లోపల ప్రేమ ఉందా సంఘం మీద? నీ లోపల పరిశుద్ధుల మీద ప్రేమ ఉందా? ఇది ఒత్తి మాటలు కావు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? చెప్పండి, ఏం చేయాలట? అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పాలి ప్రేమతో. ధైర్యం చెందిన వారిని ధైర్యపరచాలి ప్రేమతో. చెప్పండి, బలహీనంగా ఉండే వాళ్ళకి ఏమి చెప్పాలి? ఓతనివ్వాలి ప్రేమతో. అందరి ఎడల ఏమి చూపించాలి? దీర్ఘశాంతం చూపించాలి ప్రేమతో. అలా బ్రతకడమే ప్రేమలో అభివృద్ధి చెందడం. అర్థమైందా తల్లి? ప్రభువుని ప్రేమించాలి, పరిశుద్ధుల్ని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించి మారుతూ ఉండాలి, ప్రభువుని ప్రేమించి తెగిస్తూ ఉండాలి. పరిశుద్ధులను ప్రేమించి బుద్ధి చెప్పాలా, పరిశుద్ధులను ప్రేమించి ధైర్యపరచాలా, పరిశుద్ధులను ప్రేమించి లేవనెత్తాలా, పరిశుద్ధులను ప్రేమించి దీర్ఘశాంతం చూపించాలి.
ఇప్పుడు చెప్పండి నాకు, ప్రేమలో అభివృద్ధి చెందుతున్న విశ్వాసులమేనా? 12 సంవత్సరాల హోలీ బేతస్తా సంగమా, ప్రేమలో అభివృద్ధి చెందావా? దేవుని సంతోషపెట్టడంలో అభివృద్ధి ఒకటి చెప్పా, తర్వాత ఏం చెప్పాను? మాట్లాడరేమమ్మా? ప్రేమలో అభివృద్ధి చెందండి రెండో మాట చెప్పాను. మూడో సంగతి చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మూడో సంగతి ఏమన్నాడో చదువుతాను చూడండి. ఇలా రాసి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది. చాలా మా తల్లి, ఏ విషయంలో అభివృద్ధి చెందాలట? విశ్వాస విషయంలో. మొట్టమొదటి మాట మర్చిపోకండి, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాం. అన్నీ అంటే ఎన్నో చెప్తున్నాను వరుసగా. అన్నీ అంటే మొదటిది దేవుని సంతోషపెట్టడం వల్ల అభివృద్ధి చెందాలి, రెండవది ప్రేమలో అభివృద్ధి చెందాలి, మూడో చెప్పి ముగిస్తాను, విశ్వాసములో అభివృద్ధి చెందాలి. మీకు మంచి విషయం చెప్పనా? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? ఇన్నిసార్లు అడిగానంటే మీరు చెప్పిన జవాబు ఎప్పుడూ రైట్ కాలేదని లెక్క. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పనా? సరైన జవాబు ఇదే. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే సరైన జవాబు నాకు తెలియదు. చెప్పండి, ఏంటమ్మా? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? చెప్పండి, ఆన్సర్ ఏంటి? నాకు తెలియదని చెప్పండి అమ్మా. ఎంతమంది ఉన్నారో యేసయ్య శిష్యులు. యేసు ప్రభు అపోస్తులు ఎంతమంది అని అడిగాను అనుకోండి, అప్పుడు ఎప్పుడు చెప్పాలి మీరు? 12 మందిని చెప్పాలి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే మనకు తెలియదు, ఎంతమంది ఉన్నారో చెప్పలేము. కానీ యేసయ్య ఏర్పరచుకున్న అపోస్తులు ఎంతమంది అంటే మాత్రం 12 మంది. ఈ 12 మంది ఒకరోజు వచ్చి సిగ్గు విడిచి యేసయ్యను అడిగారు. చదవండి ఈ మాట, లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఏముందో? లూకా 17:5 చదవండి అమ్మా. ఏం రాసిందో చెప్పండి. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పారట. ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించవా? యేసయ్య చెప్పిన మాటలన్నీ చెవులారా విన్నోళ్ళు, యేసయ్య చేసిన కార్యాలన్నీ కన్నులారా చూసిన వాళ్ళు వీళ్ళు, యేసయ్య పెట్టిన భోజనం అంతా నోరారా తిన్నవాళ్ళు. దాదాపు 3 సంవత్సరాలు అయిపోతుందండి. 3 సంవత్సరాలుగా ప్రభుని వెంబడించిన వీరు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచవా? ఎందుకు అలా అడిగారంటే వాళ్ళకి అర్థమైపోయింది, మేము ప్రభునందు విశ్వాసం ఉంచి మా దోణిలు విడిచిపెట్టుకొని వచ్చాం, మా వలను విడిచిపెట్టుకొని వచ్చాం, మా ఉద్యోగం విడిచిపెట్టుకొని వచ్చాం, మా తల్లిదండ్రులు విడిచిపెట్టుకొని వచ్చాం, మా ఆస్తులు విడిచిపెట్టుకొని వచ్చాం, కానీ మా విశ్వాసంలో మాకు అభివృద్ధి రావటంలా, మా విశ్వాసంలో మాకు అభివృద్ధి రావడంలా, తేలిపోయింది మా విశ్వాసం ఏంటో అని యేసయ్యని అడిగారు. కనుక వినండి, లోచర్ల సంఘంతో చెప్తున్నాను, 12 సంవత్సరాల మీ వార్షికోత్సవం సందర్భంలో మీరు విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఎలా ఉంటే విశ్వాసములో అభివృద్ధి చెందొచ్చో విపులంగా చెప్తాను చూడండి. మొదటి మాట చదవండి, రోమాపత్రిక 10:17 ఏముందో? ఏలయనగా అమ్మ 10:17 చదవాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మన విశ్వాసములో అభివృద్ధి చెందాలనంటే ఏం జరగాలో తెలుసునండి. మొదటి మాట, ఆయన మాట వింటూ ఉండాలి. ఆయన మాట వింటూ ఉండాలి. ఎన్నిసార్లు దొరుకుతాయి అన్నిసార్లు, ఎక్కడ దొరికితే అక్కడ దేవుడు మనకిచ్చిన స్థానిక సంఘంలో ఏర్పాటు చేయబడిన ప్రతి కూడికలో కనబడి ఆయన మాట వింటూ ఉండాలి. వింటూ ఉంటే విశ్వాసం. అందుకని క్రైస్తవులకి ఇన్ని కోటాలు ఎందుకండి? క్రైస్తవేతర విశ్వాసంలో ఏదో పండగ, ఏదో పున్నము, ఏదో పబ్బము, ఏదో సంబరం అయిపోయిందంతే. సంవత్సరంలో గట్టి కలిపితే 8-10 ఉంటాయి.
కానీ మనకి ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? మాట్లాడరేమమ్మా? 52 ఆదివారాలు రావాలంట మనసులోకి. ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి? సుమారుగా 52 శుక్రవారాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన రావాలట. ఎన్ని బుధవారాలు ఉన్నాయి? 52 బుధవారాలు ఉన్నాయట. బైబిల్ స్టడీకి రావాలట. ఎన్ని మంగళవారాలు ఉన్నాయి? 52 మంగళవారాలు ఉన్నాయి. అన్ని గృహ కూడికలు రావాలట. ఇన్ని ఎందుకండి మనకి? 52 మంగళవారాలు, 52 గురువారాలు, 52 శుక్రవారం శనిమ ఉపవాస ప్రార్థనలు, 52 ఆదివారాలు కలిపితే 208 రోజులు రావాలా సంవత్సరానికి. మాకు అక్కడే బాగుందండి. వినాయక చవితి అయిపోయిన తర్వాత గ్రామ వారాల పండగ, అదే మంగళవారం చేసుకున్నాం, అయిపోయింది. బుధవారం ఏమంటే కక్క మెతుకు తినేసాం. కక్క బొవ్వ తినేసాక బుధవారం మంగళవారం చేసుకుని 3 రోజులు, తర్వాత దసరా, తర్వాత గౌరీ పున్నమి, తర్వాతనేమో దీపావళి, దాని తర్వాతనేమో నాగుల చవితి, దాని తర్వాతనేమో కార్తీక పున్నమి, దాని తర్వాతనేమో భోగి, దాని తర్వాతనేమో సంక్రాంతి, దాని తర్వాతనేమో కనుమ, దాని తర్వాత ఏమో ముక్కనుమ, దాని తర్వాతనేమో అమావాస్య, దాని తర్వాత ఉగాది. అన్నీ కలిపితే 11. ఎన్నొచ్చినాయి? ఏమైనా తల్లి నవ్వుతున్నావు? అక్కడుంటే 11 రోజులతో తెల్లారిపోయింది మాకు. ఇక్కడ ఈ పాతిలు ఏంటండి? ఎఫ్రాయిం మమ్మల్ని చంపేస్తున్నావు, 208 రోజులు రావాలా? అక్కడుంటే 11 రోజులు తెల్లారిపోయింది మా భక్తి. 208 రోజులు రావాలా ఈ క్రైస్తవ భక్తులు అంటే? అవును, రావాల్సిందే. ఎందుకో తెలుసా? అక్కడికి వచ్చిన ప్రతిసారి నువ్వు దేవుని వాక్యం వింటూ ఉంటావు. వినుట వలన విశ్వాసం ఏమవుతుందట? అభివృద్ధి చెందుతుందట. కొంతమంది విశ్వాసం ఎదుగు పొదుగు ఉండదు. ఎప్పుడు చూసినా యేసయ్య ముక్సీవుడు తగ్గిస్తాడు, యేసు ప్రభు గుచ్చుకుని ముళ్ళు తీసేస్తాడు. ఎందుకమ్మ యేసు నమ్మేమంటే ముక్సీవుడు కారిందని యేసు ప్రభు నమ్మిందట. నీ ముక్కు శివుడు తగలయ్యా, ములుకొచ్చుకుందని యేసు బాబుని నమ్మిందట. అదేమి నమ్మకం తల్లి? అదేమి నమ్మకం? అందుకనే యేసు ప్రభు వచ్చింది. నీ ముక్కుశివుడు తగ్గించడానికో, నీ ముళ్ళు తీయడానికో, నీ తలకాయ నొప్పి తగ్గించడానికో, నీ కాళ్ళు నొప్పులు తగ్గించడానికో. అందుకే యేసు ప్రభు వచ్చింది. నీ తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందో చెప్పనా? నీ తలకాయ ఉంది కాబట్టి. ఇప్పుడు తలనొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? తల తీసేయి. నీ నడువు నొప్పి ఎందుకు వచ్చింది చెప్పడం? ఎందుకు వచ్చింది తల్లి? నడువు నొప్పి నీకు నడువు ఉంది కాబట్టి. నడువు నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నడువు తీసేయి. కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? కాళ్ళు ఉన్నాయి కాబట్టి వచ్చాయి. కాలు తీసేయమని. ఈ బుద్ధి లేని ఆలోచనలతో విశ్వాసం పెరగలేదు వీళ్ళకు. ఎంతసేపు చిల్లర విశ్వాసం. కనుక వినండి, మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే 365 రోజుల్లో 284 రోజులు దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల ముందు, సేవకురాల ముందు కూర్చోవాలి. ఎందుకో తెలుసా? మన విశ్వాసం అభివృద్ధి అవ్వడానికి. వినుట వలన ఏమగును? విశ్వాసం పెరుగుతుంది. కనుక వినడం నేర్చుకోవాలా. ఏం వింటున్నామో చూసుకోవాలా, ఎలాగ వింటున్నామో చూసుకోవాలి. వినుట వల్ల విశ్వాసాన్ని అభివృద్ధి ఇది ఒక సంగతి. రెండవ సంగతి చెప్తాను వినండి. విశ్వాసం అభివృద్ధి కావాలంటే యేసయ్య వైపు చూస్తూ బ్రతకాలి. చెప్పండి, ఎట్లా బ్రతకాలి? యేసు ప్రభు వైపు చూస్తూనే బ్రతకాలి. మీకు ఒక విషయం చెప్పనా? క్రైస్తవ భక్తి చూపుతో మొదలవుతుంది. ఏమన్నాడో తెలుసు యెషయాలో? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. చూపుతో భక్తి మొదలైంది. మన భక్తి ఎలా కొనసాగుతో చెప్పన? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ కొనసాగించుకోవాలి. మన భక్తి ఎలా ముగించబడుతుంది చెప్పన? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము, ఆయన చూచిన రోజున ఆయనను పోలి ఉందము అని ఉంది. కనుక మన భక్తి జీవితం చూడడంతో మొదలైంది, చూడడంతో కొనసాగింది, చూడడంతోనే ముగిస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కనుక ప్రభువుని బాగా చూడడం రావాలి. మీకు అర్థమయ్యడానికి చెప్తాను వినండి. ఒకసారి ప్రభు అన్నాడు ఈ 12 మంది అపోస్తలులతో, బాబు మీరు సముద్రం అద్దరికి వెళ్ళండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను అన్నాడు. వీళ్ళు, ప్రభా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం, మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటే అక్కడ మాకేం పని, నీతోనే ఉంటామని ఉంటే బాగున్నాం.
సరే మేము వెళ్తామని చెప్పి దోణి వేసుకుని సముద్రంలో వారు ప్రయాణం మొదలుపెట్టారు. ఆలకిస్తున్నారా మీరు? ప్రయాణం మొదలు పెడితే యేసు ప్రభు కొండెక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేసుకున్నారు ప్రభు. ఉదయాన్నే 4వ జామును చూసేసరికి తన శిష్యుల మీద ప్రయాణం చేస్తున్న పడవ మీదకు తుఫాను రేగింది. సముద్రం మీద గాలి విసురుతుంది. ఇప్పుడు అలలొచ్చి వాళ్ళు దోణిని కొడుతున్నాయి. వాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. కానీ రాత్రి 4వ జామున యేసయ్య చూస్తున్నాడట. అది చూశాడనే మాట నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. ఎందుకు ఆశ్చర్యం అంటే అది రాత్రి కదా, ఈయన ఎక్కడో కొండ మీద ఉన్నాడు. ఈ చీకట్లో వాళ్ళు పడే పాటలు ఎలా చూడగలుగుతున్నాడు? వాళ్ళు ఎప్పుడో సాయంత్రం అనగా బయలుదేరి వెళ్ళిపోయారు. నువ్వు రాత్రంతా ప్రార్థనలో ఉన్నావు. ఎంత దూరం పోయి ఉంటారో కదా వీళ్ళు. తన పిల్లల కష్టాలు చూడడానికి ఆయనకు చీకటి చూడకుండా ఆపలేదు, దూరము ఆయన చూడనివ్వకుండా ఆపలేదు. స్తోత్రం చెబుదామా? నీ కష్టం చూడడానికి యేసు ప్రభుకు చీకటి అడ్డం కాదు. నీ కష్టం చూడడానికి యేసు ప్రభుకు దూరము అడ్డం కాదు. ఆయన అన్ని చూడగలడు. ఆయన చూచి ఆయన రాత్రి 4వ జామున నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? నీళ్ళ మీద నడిచి వస్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? చెప్పండి ఏమనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారు. ఇక్కడ విషయం చెప్పనా? రాత్రంతా ప్రార్థన చేసినోడు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన లేనోళ్ళు మునిగి తేలుతున్నారు. ప్రార్థనాపరులైన క్రైస్తవులు సమస్యల మీద నడవగలుగుతారు యేసయ్యలాగా. ప్రార్థన లేని క్రైస్తవులు సమస్యల్లో మునిగి తేలుతుంటారు పాపం వీళ్ళు. సరే, యేసయ్య రాగానే భూతం అనుకుంటే యేసయ్య అన్నాడు, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అన్నాడు. అన్న తర్వాత అందులో ఒకడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు మాకు సెలవిమ్మా, నాకు సెలవిమ్మా. గట్టిగా చెప్పండి. మాకా నాకా? మాకంటే బాగున్నా నాకంటే బాగుందా? తమ్ముడు ఏంటమ్మా? మాకు అంటే ఎంత బాగున్నాం. 12 మందిని రమ్మంటే ఒకడు చేతులు ఒకడు పట్టుకొని ధైర్యంగా నీళ్ళ మీద నడిచేసి ఉండేవాళ్ళు. కానీ పేతురు అడిగింది మాకు అని అడగల, నాకు సెలవిమ్మన్నాడు. బొబ్బులోడు కదా, ఇలాగే ఉంటుందనండి. బొబ్బులోడు అంటే మరి మీరు అనుకునేరు బొబ్బుల వరకు వచ్చి బొబ్బుల మీద అంటున్నానని. ఊరికే గాబరా పడతాడండి, బుద్ధి లేకుండా అడుగుతాడండి. గాబరా పడే వాళ్ళు అందుకే బొబ్బులోళ్ళు అంటారు. ఏం అర్థమవుతుంది బొబ్బులోళ్ళారా? గాబరా పడి అడిగాడట, నాకు సెలవు వేసారా అన్నాడు. మొత్తానికి వచ్చాడండి. దోణి మీద నుంచి కాలు తీసి, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఉంటుంది, అది చూడక్కర్లేదునండి. దోణి నుంచి కాలు తీసి సముద్రం మీద 2 అడుగులు వేసాడు. నేను అనుకుంటాను ఈగానే వెనకాల 11 ఒరే పేతురుని నేల మీద నడుస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. ఎక్కడండి చెప్పట్లు ఒకసారి గట్టిగా. మీరు కాదు, అక్కడ పడామని చరిచేశారు, పిడకలు చరిచినట్టు. పేతురు ఎట్లా చూశాడు, పేతురా మధ్యకాలరా, ఎప్పుడు నేను మీలాంటోడిని కాదు, బొబ్బిలోడిని, ఎప్పుడు స్పెషల్ అయినేవిను అనుకున్నాడు. మంచిదన్నా ఇల్లు అన్నారు. మళ్ళీ 2 అడుగులు వేసాడు. ఈగాన మరొకడు అన్నాడు, ఒరే పేతురన్నే నేల మీద నడుస్తుంటే చప్పట్లు తాపేసాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ కాదమ్మా తల్లి, అక్కడ మీలాగా పొలోమని హల్లెలూయా అని ఉంటారు. అనగానే పేతురు ఎట్లా లుక్కేసి, పేతురా మధ్యకాలరా అని మరి 2 అడుగులు వేసాడు. అందులో ఎవడో నియో పెంతుకొస్తాడు ఉండుంటాడు. నియో పెంతుకొస్తోళ్ళు ఈ మధ్య విజలు కూడా వేస్తున్నారు మరి ఆరాధనలో. నియో పెంతుకొస్తోళ్ళు అంటారు వాళ్ళని. ఈ నియో పెంతుకొస్తాడు ఎవడో, ఒరే పేతురుని నడుస్తుంటే ఖాళీగా ఊరుకున్నారట్రా, ఎయ్యండ్రా కొట్టండ్రా సీటీలో, కయ్యమని కొడుతున్నారు. పేతురుకు వచ్చి అనుమానం వచ్చి, ఏంటి మా బ్రదర్స్ చప్పట్లు కొట్టారు, స్తోత్రాలు అరిశారు, ఇప్పుడు సీటీలు కొడుతున్నారు, ఇంతకు నేనేనా, ఇవి నీళ్ళేనా, నడుస్తున్నది నేనేనా, నా కాళ్ళ కింద నువ్వు నీళ్ళేనా అని చూశాడు. అప్పుడు మునిగిపోయాడు. యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావులే అని లేపాడు. యేసయ్యను చూస్తున్నంతసేపు విశ్వాసం బాగానే సాగింది. యేసయ్య మంచి చూపులు ఈ 11 మంది మీదకి వెళ్ళగానే విశ్వాసం సన్నగిల్లిపోయింది.
కనుక నేను మీకు చెప్పే విషయం ఏంటో తెలుసా, విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ఆయన వైపు చూస్తూనే బ్రతకాలి, ఆయన స్వరం వినాలి. చెప్పండి ఏం చేయాలి? చెవులు కొంచెం ఎట్లా పెట్టండి గుర్తుంటాయి. మన విశ్వాసం పెరగడానికి ఏం చేయాలి? ఆయన స్వరం వినాలి. కుడి చెయ్యి ఇవ్వండి, కుడి చెవి మీద పెట్టండి. చెప్పండి ఏం చేయాలి మనం? ఆయన స్వరం వినాలి. రెండవది ఆయన వైపే చూడాలి. ఎట్లా పెట్టండి? ఏలిరిపియాలమ్మ నీకు రెండు సరిపెట్ట వేళ్ళు. ఆయన వైపే చూడాలి. వెరీ గుడ్. మూడో సంగతి ఏంటనంటే మూడో సంగతి చెప్పన, ఆయనతో కలిసి ఉండాలి. చెప్పండి, ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో కలిసి ఉండాలి. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఒకడేమో ఊరి పెట్టుకుని చచ్చిపోయినాడు. 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో 10 మంది ఆ మేడగది మీద ఉంటే పునరుత్థానుడైన యేసయ్య వారి మధ్యలోనికి వచ్చి, వింటున్నారు, మధ్యలోకి వచ్చి తన ప్రత్యక్షతను ఇస్తే అప్పుడు ఒకడు లేడులేండి. వాడు తరువాత రాగానే 10 మంది అన్నారు, ఒరే తోమనియా, యేసయ్య తిరిగి లేచాడురా, పునరుత్థానుడురా, ఆయన చెప్పిన మాట ప్రకారం మృత్యుంజయుడురా, మేము ఆయన చూసామురా అంటే తోమంటాడు, నేను నమ్మను. అతని ప్రక్కలో ఉన్న గాయములో వేలి పెడితేనే కానీ, ఆయన చేతుల్లో వేలి పెట్టి గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఎంత అవిశ్వాసం ఎందుకు వచ్చింది? దేవుని పిల్లల సావాసములో ఉండక విశ్వాస విషయంలో సన్నగిల్లిపోతే యేసయ్య అన్నారు, తోమా అవిశ్వాసమే కాక విశ్వాసివయుండు అన్నారు. అర్థమవుతుందా? మన విశ్వాస విషయాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మొదటి మాట, ఒరే బాబు మీ చేతులు లేవా చెవులు లేవరా తల్లి? మొదటి మాట ఆయన స్వరం విన్నారు. రెండవ మాట ఆయన వైపే చూడ. మూడవ మాట ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో కలిసి ఉండాలి. ఇంకో విషయం చెప్పి ముగించేస్తాను. నేను అనుకున్న టైంకి 5 నిమిషాలు పెంచేసా. మీరు గుమ్మడికాయ మొక్కలు వేసుకొని వింటే నేనేం చేయను. మీరే సొరకాయ మొక్కల్లో పెట్టి ఆకలేస్తుంది వదిలేరు అన్నట్టు కనబడితే వదిలేదును. మీ ఒక్కొక్క అక్క ముఖం గుమ్మడికాయ ముఖం వేసుకొని వింటుంది ఒక్కొక్క అక్క. సరే, ఎన్ని వచ్చాయి తల్లి? 4వ సంగతి ఏంటనంటే మన విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాలంటే ఆయనతోనే నడవాలి. చెప్పండి గట్టిగా ఒకసారి, కొంచెం నడిపించండి వేల్ని. ఆయనతోనే నడవాలి. ఇప్పుడు చెప్తాను వినండి. ఎప్పుడు యేసయ్య పక్కనే నడిచిన సీమోను పేతురు యేసయ్యను ప్రియులారా మంచి శుక్రవారం రాత్రి ఆ గురువారం ఈడ్చుకుని పోయినారు గెత్సెమనే తోటలో నుంచి. బరబరా ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే పేతురేమో దూరంగా అడుగులేసేసాడట. అప్పటి వరకు దగ్గరగా ఉన్నాడు, కాస్త దూరంగా అడుగులేసాడు. అడుగులు వేసిన వాడు యేసయ్యను పట్టుకుని వాళ్ళు బంతాట ఆడుకుంటుంటే యేసయ్యని ఇతగాడేమో ఒక చలిమంట వేసుకుంటే అక్కడ నిలబడ్డాడట. వేడి కొంచెం తగిలినట్టుందిలేండి, అందుకనే చలిమంట దగ్గర కూర్చుండిపోయాడట. ఏటమ్మా, దగ్గరగా నడిచినోడివి దూరంగా నడిచావు, దూరంగా నడిచినోడివి ఎక్కడో నిలబడిపోయావు, ఎక్కడో నిలబడిపోయినోడివి ఎక్కడో కూర్చుండిపోయావు. 1వ కీర్తన 1వ వచనం చెప్పండి నాకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం అని నిలవక. ఇలాంటివి బాగా తెలుస్తాయి మీకు, అందుకే అడిగాను నేను. అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక అంటే భక్తిలో దివాలా కోరుతనానికి దిగుడు మెట్లవి. ముందు నడవడం, తర్వాత నిలబడడం, తర్వాత కూర్చోవడం. చూసారా, మీకు కనబడ్డాయా? ఇప్పుడు యేసయ్య దూరంగా నడిచాడు, తర్వాత ఎక్కడో నిలబడిపోయాడు, ఎక్కడో కూర్చుండిపోయాడు. ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు గల్లయ్యవాడైన యేసుతో ఉన్నవాడు కాదంటే ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన ఎవరో నేను ఎరగను. 3.5 సంవత్సరాలు ఆయన పెట్టిన రొట్టె మొక్కలు తినలేదయ్యా నీవు, ఆయన విరిచిచ్చిన చేప మొక్కలు తినలేదా, ఆయన చేసిన కార్యాలు చూడలేదా, ఆయన చెప్పిన బోధ వినలేదా, ఇప్పుడు యేసెవరో నేను ఎరగనంటున్నాడు. ఇంత అవిశ్వాసం ఎందుకు అయిపోయాడంటే యేసుతో నడవటం మానేసి. మనం కూడా అలాగే చేస్తుంటాం. మనమైతే మారుమనసు పొందాం కానీ మన ఇంట్లో వాళ్ళంతా మారుమనసు పొందలేదు కదా. కాబట్టి వాళ్ళు టీవీ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? సీరియల్ కథలు వింటున్నారు. చెప్పడం సీరియల్ కథ పేరు
చెప్పితే చూస్తున్నారు ఇలా అంటాడని చెబితే సీరియల్ కథ పేరు చెబితే సీరియల్ చూస్తాడని తిడతాడీడని మీరు నోరెత్తడం లేదు. కానీ మీరు నంగనాచులు ఏమి సీరియల్ కథల పేరు తెలియవా? చెప్పనా? ఎవరా తల్లి? కార్తీక దీపం. దాని తర్వాత ఏంటమ్మా? మొగల్ రేకులు అంట. అది ఉందా పోయిందో నాకు తెలియదు. ఉందా ఇంకా? అది పోయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆడిస్తారా బాబు మొగల్ రేకులు? చచ్చిపోతున్నారు జనం. ఈ పేరు నాకెలా తెలుసు అంటే, నేను ఒకసారి ఈస్ట్ గోదావరిలో కుంకుదరని ఊరికి పోయా. వాక్యం చెబుతుంటాయి. ఎవరో కొత్త ఆవిడ వచ్చి ఆ పక్కనున్న ఆవిడ గిల్లి ఏదో అడుగుతుంది. వాళ్ళకి తెలుసు మధ్యలో మాట్లాడుకుంటే సోమన్న చాలా కోపడతారని ఆవిడ ఉరుకొండ అంటుంది. కానీ ఆవిడ గిచ్చి ఏదో అడుగుతుంది. నేను చెప్పిన ప్రసంగం ఆవిడకి అర్థం కాలేదా, ఎందుకు ఊరికి అడుగుతుంది అని చెప్పి అనుకొని నా ప్రసంగం ముగించే దిగ్గానే ఆవిడ ఎదురొచ్చింది. వందనాలు స్వామని అంది. వందనాలమ్మ. ఏంటి నేను పక్కన కూర్చున్న ఆవిడ ఊరికే నేను గిచ్చి అడుగుతుంది, ఊరుకో అంటున్నావు, నా ప్రసంగం అర్థం కాలేదా, నా ఉదాహరణ అర్థం కాలేదంటే, అది కాదు స్వామనియా అంది. మరి ఏమడుగుతుందమ్మా అన్నాను. నిజం చెప్పేనా అంటుంది. నిజమే చెప్పుతాను అన్నాను. ఏమడుగుతుందంటే ఆవిడని చెప్పనా? ఈవిడ అంటుంది, నిన్న నేను చూడలేకపోయాను, నిన్న కార్తీక దీపం ఏమైపోయింది, నిన్న కార్తీక దీప సీరియల్లో ఏమైందో చూడలేకపోయిందట. చర్చిలో కూర్చొని ప్రసంగం వింటూ బాగా వాక్యం వినే అమ్మను డిస్టర్బ్ చేసి పడేస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు సీరియల్ పెట్టుకున్నారు, నువ్వు మారు మనసు పొందావు, అక్కడ కూర్చోవడం ఇష్టం లేక ముందు ఈ గదిలో నుంచి ఆ గదిలోనికి నడక, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి నడిచినప్పుడు టీవీ ముందు ముఖం పెట్టి ఎలా నడక, మళ్ళీ ఈ గదిలో నుంచి ఆ గదిలోకి టీవీ ముందు ఎట్లా నడక నడిచి చివరికేమో మంచి సీన్ వచ్చింది, నిలబడిపోయావు. నిలబడిపోగానే మీ ఆయనో లేక మీ తమ్ముడో మీ చెల్లో మీ భార్యో అంటారు, ఎంతసేపు నిలబడి చూస్తారు, కూర్చోరాదు అంటే సోఫా మీద కూర్చొని సీరియల్ కథ అయిపోయింది. దాని తర్వాత సీరియల్ కథ అయిపోయింది, దాని తర్వాత సినిమా కూడా అయిపోయింది. మొత్తాన్ని టీవీ వాడు మీద దండం పెడతాను, పడుకోండి తల్లి మాకు నిద్ర వస్తుందని టీవీ వాళ్ళు చెప్పే వరకు అలాగ టీవీ ప్రోగ్రామ్ ముందు కూర్చుంటారు. ముందు దేంతో మొదలెట్టారు? నడక. తర్వాత దేంతో దగ్గర ఆగారు? నిల్చోవడం తర్వాత ఏం మొదలెట్టారు? కూర్చోవడం. చూసారా పతనావస్థ ఎలాగుంటుందో? ఇక్కడ పేతురు పతనావస్థ అట్లనుంది. యేసయ్యకు దూరంగా నడిచాడు, తర్వాత నిలబడ్డాడు, తర్వాత కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ఎవరో నేను ఎరగనన్నాడు. అందుకని దినము హానోకులాగా దేవునితో నడుస్తూ ఉంటే మన విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతాం. దేవుని స్తోత్రం చెప్తారా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? చెప్పండి. మొదటి మాట వినాలి, రెండవ మాట చూడాలి, మూడవ మాట కలిసి ఉండాలి, నాలుగవ మాట నడవాలి. ఏమరా కొంతమంది చేతులు లేవా? చెప్పరే. మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, నాలుగవ మాట. ఈ 4 పనులు చేసే క్రైస్తవులు విశ్వాస విషయంలో వీరు అంతకంతకు అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. ఏమన్నాడు పేతురు? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదుగుదాం. మన జీవమున్నవారం. జీవము లేని చెట్టు ఎదుగు బతుకుండదు. ప్లాస్టిక్ చెట్టు ఎదగదు. జీవమున్న ఈ చెట్టు ఎదుగుద్ది. జీవమున్న క్రైస్తవులారా మీరు ఎదగాలి. మీరు ఎదుగుతున్న క్రమంలో ఏ విషయంలో ఎదగాలట? అన్ని విషయాలు ఎదగాలట. మొదటి మాట దేవుని సంతోషపెట్టడంలో ఎదగాలి, దేవుని ప్రేమించడంలో ఎదగాలి, తర్వాత విశ్వాసంలో ఎదగాలి. 12 సంవత్సరాల లోచర్ల దేవుని సంగమా ఎదుగుతున్నారా, లేక మరుగుజ్జులాగే సంగములో పడి తగలడుతున్నారా? మోటమాట వాడైనా దేవునిలో ఏమైనా ఎదుగుతున్నారా, లేక 12 సంవత్సరాలు మింగేశారు ఇక్కడ? ఏమంటే ఎదుగు బతుగు లేకుండా దేవుని సంఘములో తగలడుతున్నారా? ముందే చెప్పాను, ఎదుగు బతుగు లేనోళ్ళు లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, ఎదుగు బతుగు లేనోళ్ళు సేవకురాలు ఏడిపించడానికి పనికొస్తారు. నువ్వు దేని పనికొస్తున్నావో చెప్పు. దేని పనికొస్తున్నావు? దేవుని ఆనందపరచనములు ఎదుగుదల, ప్రేమలో ఎదుగుదల, విశ్వాసములు ఎదుగుదల. ఇవి సంపాదించుకోవడానికి సంవత్సరం ఎన్ని రోజులు ఖర్చు పెట్టాలి మనం? చెప్పాను కదా లెక్క, 208 రోజులు క్రమంగా రావాలి అన్ని కూడికలకి.
మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏమమ్మ రాలితే ఉడుపులు అవుతున్నాయి అన్నా. ఉడుపులు ఎప్పుడో ఉంటాయి, నువ్వు సచ్చే వరకు ఉంటాయి ఉడుపులు. ఆ ఉడుపులు ఉన్న సమయంలోనే దేవునికి అమ్మా ఈ టైంలో పెట్టొద్దమ్మా మా కూడికలు, ఇది ఉడుపులు ఉడుచుకునే టైము, ఉడుపుల రోజుల్లో కొంచెం రాత్రైన కూటం పెట్టే వాక్యం చెప్పమ్మా అని వెసులుబాటు కలిగించుకొని రావాలి. కానీ ఉడుపులని చెప్పి కొట్టడం. కొంతమంది ఎలా ఉంటారో చెప్పనా, వింటున్నారా? చుట్టాలు వస్తే రారుట. ఏమమ్మా రాలేదంటే చుట్టాలు వచ్చారన్నయ్య అంది ఒక అమ్మ. చుట్టాలు వస్తే మరి వాళ్ళు కూడా తీసుకురాలేకపోయావా మందిరానికన్నా, వాళ్ళు మారు మనసు లేదన్నా, హైందువులన్నా వాళ్ళు రారన్న అన్నారు. మరి రాకపోతే తాళం ఇచ్చి వచ్చేపోయావా అంటే, తాళం ఇచ్చేయాలా? వచ్చింది వదినమ్మ అయితేను, వీళ్ళ అమ్మ అయితే తాళం ఇచ్చి వచ్చును, వీళ్ళ చెల్లి అయితే తాళం ఇచ్చి వచ్చును, వీళ్ళ అక్క అయితే తాళం ఇచ్చి వచ్చును. వచ్చినావిడెవరు చెప్పరేమమ్మా? వదినమ్మ. కాబట్టి ఈ సంసారం అంతా మా తమ్ముడు అనుకుని ఏ వస్తువు లేకపోద్దని ఇవిడ భయం వచ్చి అక్కడ వస్తువు పోతుందని ఇంట్లో ఉండిపోయిందట. ఇక్కడ వర్తమానం పోయినా దీనికి సిగ్గు లేదట. సిగ్గు మాలిన వాళ్ళు. వస్తువు పోతుందంట బాధంట, ఇక్కడ వర్తమానం పోతుంది మాత్రం నొప్పి లేదట. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? గట్టిగా చెప్పానా? మెత్తగా చెప్తే మారే రకాలేంటి ఈ రోజుల్లో? గట్టిగా చెప్పాలి. చెప్పండి. మరి క్రమంగా హాజరవుదామా? చెప్పండి. మన విశ్వాస విషయంలో అభివృద్ధి రావాలంటే క్రమంగా దేవుని సందుకు వచ్చి చెప్పండి ఏం చేయాలి? ఆయన మాట వినాలి. తర్వాత ఆయన వైపు చూడాలి. తర్వాత ఆయన పిల్లలతో కలిసి ఉండాలి. తర్వాత ఆయనతో నడవాలి. అలాంటి దీవెనకరమైన అనుభవం దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేసి ఈ 13వ సంవత్సరంలో దేవుడు నూతనమైన దీవెనలు దయచేసి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. పన్నెండు సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఎదగవలసిన విషయాల్లో ఎదుగుతూ వచ్చామా లేదా? ఏ విషయాల్లో మనం ఇంకా ఎదగలేకపోతూ వచ్చాము? దేవుణ్ణి సంతోషపరచుట్లో వారు ఎదుగుతూ వచ్చారు. మరి నీవు లోకాన్ని, నీ శరీరాన్ని, నీ పరిస్థితులను సంతోషపెట్టుకుంటున్నావా లేక దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా? మోకాళ్ళ మీదకి వద్దాం, కొద్ది నిమిషాలు ప్రభువుకి అప్పగించుకుందాం. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తులుగా, దేవుణ్ణి సంతోషపరిచే అనుభవంలోనికి ఎదుగుతున్నామా? ఎదగడానికి ఏం చేయాలో నేర్చుకోగలుగుతున్నామా? మన జీవితాలలో దేవుని సంతోషపరచడానికి ఎప్పుడు దేవుని సంతోషపరచగలం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి, భయం నీలో ఉంటే, దేవుని భయమే నీలో ఉంటే పాపానికి దూరంగా పారిపోతావు. భక్తి నీలో ఉంటే దేవునికి దగ్గరగా మారిపోతావు. ఎన్నిసార్లు ఏ పరిస్థితి నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది, ఏ పరిస్థితి నిన్ను దేవునికి దగ్గర కానీయకుండా ఆటంకపరుస్తుందో అది నీకు తెలుసు. నోరు తెరిచి ఒప్పుకుందాం, సరిచేసుకుందాం. ఈ వార్షికోత్సవం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట, నిన్ను సరిచేయడానికి, నిన్ను ఎదిగే గుంపులో ఉంచడానికే దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకునండి.